ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆసిఫ్ని. కస్టమర్ ఒకళ్ళు ఫోన్ చేసి ఫ్రిడ్జ్ నడవట్లేదమ్మా చూద్దురాండి అని చెప్తే వచ్చాను. వచ్చి ఆన్ చేస్తే ఏముంది, ఫ్రిడ్జ్లో ఛాంబర్, ప్రతి ఫ్రిడ్జ్కి ప్రతి కంపెనీకి ఛాంబర్ అనేది ఉంటుంది, మీకు కూడా తెలుసు మిత్రులారా. దీంట్లో ఐస్ ఫామ్ అయింది, గడ్డలు ఎక్కువ కడుతుందని చెప్పేసి స్క్రూ డ్రైవర్ తోటి, కత్తులతోటి, చెంచాలతోటి ఏమన్నా చేశారనుకోండి, దీంట్లో మొత్తం అల్యూమినియం కాపర్ పైప్స్ మిక్స్ అయి ఉంటాయి. అవి డ్యామేజ్ అయితే దీనికి రీప్లేస్మెంట్గా పూర్తిగా ఈ ఛాంబర్ మొత్తం మార్చాల్సి వస్తుంది. ఒకవేళ మీ ఫ్రిడ్జ్లో ఏమన్నా గడ్డ కట్టిందనుకోండి, ప్రతి ఫ్రిడ్జ్కి దీని పక్కన ఒకటి సెట్టింగ్ బటన్ ఒకటి ఉంటుంది, 2, 3, 4 పెట్టుకునేది ఉంటుంది. అక్కడ మధ్యలో ఒక చిన్న బటన్ ఉంటుంది, డీఫ్రాస్ట్ బటన్. ఆ బటన్ ప్రెస్ చేస్తే ఏమైందంటే కంప్రెసర్ అనేది ఆఫ్ అయిపోయి దీంట్లో గడ్డ కట్టిన మొత్తం కరిగిపోతుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా ఫ్రిడ్జ్ అనేది ఆన్ అవుతుంది. మిత్రులారా, దయచేసి ఎవరన్నా గడ్డ కట్టింది కదా, ఆ గడ్డ ఎందుకు మాకు అనుకొని మాత్రం కత్తులతోటి, స్కూటర్లతో దీని మీద దాడి చేస్తే ఆ ఛాంబర్ పోయిందనుకోండి, సుమారు 3,500 నుంచి 4,500 వరకు ఖర్చు అవుద్ది. ఫ్రిడ్జ్ని బట్టి దాని కెపాసిటీని బట్టి అమౌంట్ అవుతాయి. గ్యాస్ పోద్ది, అన్నీ పోతాయి. ఒకవేళ చాలామంది ఏం చేస్తారంటే, మేము చేసింది గడ్డ ఒక్కటే కదా, మేము తీసింది కంప్రెసర్ నడుస్తుంది, కూలింగ్ వస్తుంది ఆన్ చేస్తారు. ఎప్పుడైతే హోల్ పడుద్దో దాంట్లో ఆటోమేటిక్గా ఆ పైప్ లైన్లో, ఆ కంప్రెసర్లో గాలి అనేది ఫామ్ అవుతుంది. ఆ గాలి అది ఫామ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఫ్రిడ్జ్ అనేది కాలిపోయే అవకాశాలు ఉంటాయి, కంప్రెసర్లు పగిలిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఎక్కువగా దేంట్లో అంటే ఇది నాన్ ఇన్వర్టర్ కాబట్టి సరిపోయింది. ఫ్రిడ్జ్లలో ఇప్పుడు వచ్చే మోడల్స్ మొత్తం ఇన్వర్టర్ మోడల్సే. ఇవి చూడొచ్చు మీరు, ఎల్జీది ఇన్వర్టర్ మోడల్. ఒకవేళ ఇలాంటిది అనుకోండి, బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దయచేసి మిత్రులారా, ఎవరున్నా సరే గడ్డ కడితే మాత్రం దయచేసి దాన్ని ఏం చేయకండి. డీఫ్రాస్ట్ బటన్ ఒకటి మార్చుకుంటే సరిపోద్ది. లేదంటే గడ్డ ఎందుకు కడతాయి చాలామంది కస్టమర్లకు డౌట్ ఉండొచ్చు. థర్మోస్టాట్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నా సరే గడ్డ కట్టుద్ది, అదొక బండ గుర్తుంచుకోండి మిత్రులారా. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ అదే బటన్ నొక్కండి మేడం.